ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. భక్తులందరికీ నమస్కారాలు. శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు. గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనేశ్వరుడు. మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు, కొంతమంది ఏమో అలా పిలవకూడదు. శనైశ్వరుడు. ఈయన పలకకపోతే గనక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండే రాశి ఫలితాలు. ప్రతి రాశి యందు కూడా 2.5 సంవత్సరాలు కాలగమనం ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు. అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది. కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా, ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం. కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం. దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతి. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు, యమధర్మరాజు అగ్రజుడు. ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అతి నీలం కూడా కాదు, అంటే అది నలుపు కాదు, ఇటు నీలంలో కాదు, మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి. ఆయుర్ధాయ కారకుడు కూడా. అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుర్ధాయ ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము. గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి. మనం అవి వెలగట్టలేనటువంటి ఫలితాలు. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు. అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము. అట్లే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము. శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంటే శనేశ్వరుడు. ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు, మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు. శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా, కొబ్బరికాయలు కొట్టి, టెంకాయలు కొట్టి, బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే సేవకా వృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు యొక్క అనుగ్రహమే. అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు అని లేనిది ఏ పని చేయలేవు. కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి రంగంలో కూడా, సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి. కాబట్టి ఈ కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఏ విధంగా పొందాలి? మరి ఇప్పటి వర్తమాన కాలంలో
శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి. సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలు అనేవి ఉన్నాయి. మరి వక్రగమనం అంటే ఏంటండి? ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా. మరి ఈ శని వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, ఆ వక్ర గమనం అంటే మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం. అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది. అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షిణంగా తిరగటం, అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రదక్షిణంగా తిరుగుతుంది అని చెప్పానంటారు. కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. ఈ యొక్క శనికి దృష్టులు కూడా 3, 7, 10 అనేటువంటి దృష్టులు ఉన్నాయి. అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది 10వ దృష్టి శనికి. ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టులు ఉన్నాయి. మళ్ళీ కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉన్నాయి. ఈ 3 గ్రహాలకి శని కుజ గురువులకి. మిగతా గ్రహాలకి సప్తమ దృష్టే పెట్టారు. ఆ సప్తమ దృష్టే ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం. మంగళం మహత్. శ్రీగుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్య నమః. ఓం శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి శని వక్రగమనం వల్ల సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి సంతానానికి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చాలా మంచి కాలం వాళ్ళకి సంతానం కోసం. స్త్రీ లాభాలు అంటే వివాహానికి సంబంధించి మీనరాశి వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది వక్రగమనంలో. అట్లానే ధనాదాయం బాగుంటుంది. ప్రశాంతంగా జీవనం చేస్తారు. ఇంతవరకు ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నా కూడా కార్యసిద్ధి అనేది కూడా కలుగుతుంది. ఈ యొక్క శని వక్రగమనం వల్ల వ్యాపారాల్లో కూడా స్తబ్దుగా ఉన్న వ్యాపారం కూడా ఒక్కసారిగా పైకి లేచే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోనూ కూడా దీర్ఘకాలికమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా కూడా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి సమయము ఈ మీన రాశి వారికి గోచరిస్తుంది. ఈ వక్రగమనం అనేది మీన రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. ఇటువంటి మీన రాశి వారికి ఈ యొక్క శని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఇటువంటి మళ్ళీ కీర్తి ప్రతిష్టలు పునః మళ్ళీ మీ యొక్క ప్రాభవము అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఏవైతే ఇబ్బందులు మనస్సు చింతగా ఉన్నారో ఆ చింతన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 100కు 100% ఎటువంటి సందేహం లేదు. ఇది మాత్రం ఖచ్చితం. మీనరాశి వారికి ఈ రాబోయేటువంటి వక్రగమనం చాలా ఉపకరిస్తుంది. ఎందుకంటే అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీన రాశి వారికి ఈ యొక్క శని వక్రగమనం వల్ల. వాళ్ళు ఎంతకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నా అవన్నీ బయటపడతారు. శని వక్రగమనం అంత సుస్థిరత, మళ్ళీ వాళ్ళు ఇంటికి గృహప్రవేశాలు గృహారంభాదులు ఇవన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సంతానానికి కానీ అట్లనే కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి మీన రాశి వారికి. పురుషులకి స్త్రీలకైతే కొత్త పురుష పరిచయాలతో వ్యాపార వృద్ధి అనేది కలుగుతుంది. స్త్రీ లాభాలు అంటే ఎవరికైనా ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా మార్కెటింగ్లో రంగంలో ఉన్న వాళ్ళు స్త్రీలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముతున్నట్లయితే అది ఇంకా మల్టిప్లికై అయ్యి 10 మందికి మీ వచ్చేటువంటి మీ పేరు ప్రఖ్యాతులన్నీ బయట అంతా కూడా సానుకూలంగా ఉంటుంది.
ఇటువంటి మంచి ఫలితాలు అనేది మీన రాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి మీన రాశి వారు ఈ శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వక్రగమనంలో అని చెప్పడం అయింది. మంగళం.